హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ ఫ్రమ్ సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు మనం మటికి మాట్లాడుకునేదంటే తల్లి పాలు ఎలాగా పెరగాలి? అంటే పెరగాలి అంటే ఏం చేయాలి? సో, ప్రతి తల్లికి పాలుంటాయి. బిడ్డ గాని బ్రెస్ట్ ఫీడింగ్ గాని చేస్తూ ఉంటే ఆ పాలు వస్తూనే ఉంటాయి. ఈ పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి 2 రకాలైన మటికి హార్మోన్స్ ఉంటాయి బ్రెయిన్ నుంచి. అంటే బ్రెయిన్‌లో ఒక చిన్న గ్లాండ్ ఉంటది. ఆ గ్లాండ్ పేరు పిట్యూటరీ మాట. ఆ పిట్యూటరీ నుంచి ఏంటంటే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అని 2 రకాలైన మటికి హార్మోన్స్ వస్తాయి. సో, బేబీ బ్రెస్ట్‌ని సక్ చేసినప్పుడు ఈ 2 మటికి హార్మోన్స్ వచ్చి ఆ బ్రెస్ట్ మీద యాక్ట్ చేసి బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం, బ్రెస్ట్ మిల్క్ ఎజెక్ట్ అవ్వడం అన్నది అవుతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ సక్ చేయాలి. సకింగ్ చేస్తేనే ఈ బ్రెయిన్ నుంచి, ఆ పిట్యూటరీ నుంచి ఇలాంటి మటికి హార్మోన్స్ వస్తాయి. ఎంత ఎక్కువ సార్లు తను బేబీ సక్ చేస్తూ ఉంటే అంత ఎక్కువగా ఇవి మటికి హార్మోన్స్ వస్తాయి అండ్ మిల్క్ అన్నది ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి మటికి హార్మోన్స్ అన్నవి ఒకవేళ బేబీ సక్ చేయకపోతే హార్మోన్స్ రావు. ఇంకోటి ఏంటంటే మదర్ కానీ స్ట్రెస్లో ఉన్నట్లు అయితే, ఆందోళన ఉన్నది, యాంగ్జైటీ ఉన్నది, డిప్రెషన్లో ఉన్నది, అప్పుడు కూడా బ్రెయిన్ నుంచి మటుకి హార్మోన్స్ రావు. సో, తల్లి పాలు కరెక్ట్‌గా రావాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే తను మైండ్ ఫ్రీగా ఉండాలి. ఎలాంటి డౌట్సు, ఎగ్జాషను, యాంగ్జైటీ ఇలాంటివి ఉండకుండా ఉండాలి. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అంటే తల్లిని బాగా ఇంట్లో వాళ్ళు బాగా కేరింగ్‌గా మటికి చూసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే బేబీ ఫ్రీక్వెంట్‌గా సక్ చేయాలి. తను ఎంత ఎక్కువ సార్లు అట్లీస్ట్ 8-10 టైమ్స్ ఇన్ 24 అవర్స్‌లో బేబీ గానీ, బ్రెస్ట్ మీద గానీ సక్ చేస్తూ ఉంటే అంత ఎక్కువగా పాలొస్తూ ఉంటాయన్నమాట. అండ్ తల్లి అన్నది బాగా మటికి ఫ్లూయిడ్స్ అయితే మటికి తీసుకోవాలి. ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకుంటే పాలంటే ఇదే కదా మటికి వాటర్ లాంటిదే కదా! సో, అందుకని వాళ్ళు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటే మటికి ఎటువంటి ఆహారం తీసుకున్నా వస్తాయి. దాంతో ఎక్కువగా దానికి రిలేషన్‌షిప్ ఉండదు. అంటే ఇవి తింటే వస్తాయి, అవి తింటే వస్తాయి, పథ్యం కొంతమంది కొన్ని రకాలైన పథ్యాలు మటికి చేస్తూ ఉంటారు. అటువంటివి ఏమి మటికి అవసరం అన్నది లేదు. తను ఇంట్లో మటికి ఆహారం గాని తీసుకుంటే తనకి ఏం పెద్ద ఇబ్బంది అయితే అవ్వదుమాట. సో, ఈ పర్టిక్యులర్ ఫుడ్ అని కాదు. అంటే అలాంటి ఫుడ్స్ మీద నాకు పెద్దగా మటికి నమ్మకం ఉండదు. సో, ఫుడ్స్ గురించి నేను ఏ రకంగా చెప్పను. నార్మల్ ఫుడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇంక్లూడింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటే తప్పకుండా పాలొస్తాయి. ఎటువంటి ఫుడ్ తిన్నా వస్తుంది. కానీ బయట ఫుడ్స్ హెల్తీ ఫుడ్సే తినాలిమాట. ఇంకోటేంటంటే కొన్ని రకాలైన అప్పుడప్పుడు తల్లికి పాలు గానీ రాకపోతే కొన్ని రకాలైన మెడిసిన్స్ డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా వేసుకోవచ్చు. కానీ అది ఒక్కటే వేసుకుంటే రావు. ఫీడింగ్ గానీ ఫ్రీక్వెంట్‌గా గానీ చేయకపోతే పాలైతే అస్సలకే రావుమాట. అండ్ ఇలాంటివి ఏంటి వేరేవి ఏమన్నా అంటే ఫార్ములా గానీ, లిక్విడ్స్ గానీ, బాటిల్ గానీ అట్లాంటివి ఏమన్నా ఇచ్చినా సరే పాలనేవి రావు. సో, పాలు కరెక్ట్‌గా రావాలి అనుకుంటే బేబీని ఫ్రీక్వెంట్‌గా ఫీడింగ్ అయితే చేయాలి. మైండ్ అయితే ఫ్రీగా ఉండాలి. ఈ 2 పాయింట్సే ఇంపార్టెంట్. వేరేవన్నవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. థాంక్ యూ.